రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి మనం ఒకసారి చూసేద్దాం. అది చూసే ముందు మన ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ గారు ఎలా నటించారంటే ఏదో సేమ్ అది ముసలోడు నటించడం నాకైతే అది చెత్తగా అనిపించింది. స్టార్టింగ్ మొత్తం పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయింది సీన్ మొత్తం. అది మాత్రం నాకు అది ఏం బాగా నచ్చలేదు. మళ్ళీ ఇంకో మొత్తం స్టార్టింగ్ మొత్తం అది ఒక దగ్గర లార్ దగ్గర ఫైట్ ఉంటుంది, ఇంకోటి ఏమో పోలీస్ స్టేషన్ పెద్ద పెద్ద ఫైట్ సీన్స్ ఉంటున్నాయి. ఆ విశ్వక్ సేన్ గారికి ఇంతకుముందు ఫ్యాక్షన్ సంబంధించిన సినిమాలు వచ్చినాయి, కానీ దీంట్లో కొంచెం ఎక్కువగా డోస్ ఇచ్చి ఎక్కువగా అంటే యాక్షన్ తీయడం జరిగింది. అది మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వక్ సేన్ గారిని కొత్తగా చూడడం మనకు ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనకు విశ్వక్ సేన్ గారు ఒక పెద్ద మంటలో వేరే యాక్టింగ్ చేసాడు. ఆ సీన్ మనకు బూస్ బంప్ తెప్పించే రకంగా ఉంటాయి. ఆ సీన్ మాత్రం మీరు ఒకసారి చూడండి, ఆ టీజర్ అయితే బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మన హీరోయిన్ గారు కార్లో రావడం అది మాత్రం కొంచెం క్యూట్ గా బాగానే ఉంది. ఇక దాని తర్వాత వచ్చిన సీన్స్ అయితే కామెడీ ఎమోషన్ అయితే ఏం చూపెట్టలేదు, డైరెక్ట్ మొత్తం యాక్షన్ అన్నట్టే మొత్తం చూపించారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్కువగా మనం గమనించాల్సింది ఏంటంటే గాలి సినిమాలో టీజర్ మనం ట్రైలర్ చూసినప్పుడు మొత్తం అది బాగా ట్రెండ్ అయిపోయింది. ఇక మన విశ్వక్ సేన్ గారు కొత్తగా నటిస్తున్నారేమో అనుకొని బాగా మంది సినిమాకి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పోయి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే ఏమైందంటే ఫ్లాప్ సినిమా. కానీ సినిమాకు ట్రైలర్ ద్వారా వచ్చిన హైప్ తోనే పాటలతోనే వచ్చిన హైప్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇచ్చారు, కానీ అనౌన్స్ అయితే చేయలేదు. అది దాని తర్వాత ఇంకో సీన్ ఏంటిదంటే పులితోనే వచ్చే సీన్ ఉంటది ఇందులో మన కామెడీ సినిమాలో. ఆ సినిమా గురించి ఆ పులి అదంతా ఆ టైగర్ సింహం అది. కానీ ఆ సీన్ చూసి కొంతమంది పోయారు ఆ సినిమాకి. అది అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. ఆ సినిమా ఎవరికైతే నచ్చలేదు అది కామెంట్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకో విషయం దీంట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఇందులో మొత్తం ముసలి లెక్కన యాక్టింగ్ చేసిండు. ఆ హెయిర్ స్టైల్ అంతా మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు సీన్ అయితే చూసినట్లయితే మీకు గమనిస్తూనే ఉంటారు. మీరు ఆ సీన్ గట్లా మీరు చూసినట్లయితే కామెంట్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. సేమ్ హెయిర్ స్టైల్ కథ ఏమైతే బాగాలేదు. ఇక దాంట్లో ఒకటైతే ఇక్కడ ఉన్న కన్నెల్లే అనేది ఒక చిన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే బాగా హైప్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. దీని తర్వాత ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ గామి సినిమా ముందుకు వచ్చింది. అసలు ఆ గామి ఏందో కథ ఏందో కొత్తగా తీస్తున్నారు అని అనుకున్నా, కానీ గిట్ల చెప్తారని అయితే నేనైతే అనుకోలేదు. అది 7 సంవత్సరాలు కష్టపడి తీసినాడు ఇంకా ఆ సినిమా. అది పెద్ద ట్రోల్ అయిపోయింది ఆ సినిమా. ఇక దాని తర్వాత ఓ లాజిక్ లేని సినిమా, ఏం చెత్త సినిమా అయితే నాకు తెలిసి. మీరు ఇట్లయితే అనుకుంటున్నారు, మీరైతే అనుకోకండి. ఖచ్చితంగా నాకైతే నచ్చలేదు కాబట్టి నచ్చలేదు. జెన్యున్ రివ్యూ మనది. ఇంకోటి ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఇంకో సీన్ ఉంటది. ఆ గోదావరి గట్టుపై హీరో హీరోయిన్ ఉండే సీన్లు అవి చాలా క్యూట్ గా ఉంటాయి. దాని తర్వాత సాంగ్ అయితే ఒక చిన్న మ్యూజిక్ టైప్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఒక్కొక్క దగ్గర మ్యూజిక్ అయితే కాపీ కొట్టినట్టు అనిపించింది కొన్ని సినిమాలకి తీసుకొని. ఇంకోటి ఏంటంటే మనకు బాగా నచ్చింది ఏంటంటే మన విశ్వక్ సేన్ గారు ఒక లారీ దగ్గర ఒక రకంగా అంటే అరవడం కానీ ఆ సీన్లను మనకు ఫలక్నామా దాస్ ఈ నగరానికి ఏమైంది ఆ సీన్లలో వాడి యాటిట్యూడ్ అనేది దీంట్లో కొంచెం చూపించడం జరిగింది. నాకు విశ్వక్ సేన్ గారి సినిమాలు అంటే నాకు ఈ నగరానికి ఏమైంది, ఇంకోటి ఇది సినిమా పేరు ఏం పేరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆ సినిమా ఈ నగరానికి ఏమైంది ఆ సీన్ బాగా అంటే బాగా వస్తుంది. అతను యాటిట్యూడ్ ఆ కథ చాలా బాగా అనిపిస్తుంటాయి. మీకు ఈ నగరానికి ఏమైంది సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే టీజర్ లో ఒక సీన్ కొన్ని పురాతనమైన డైలాగ్స్ ఇందులో వాడడం జరిగింది. మన విశ్వక్ సేన్ గారు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తారు, కానీ విశ్వక్ సేన్ గారు ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. అది నిరాశ విశ్వక్ సేన్ గారి ఫ్యాన్స్ కి నిరాశనే. విశ్వక్ సేన్ గారు మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో యాక్షన్ చేస్తూ ఉంటాడు. వెనుక నుంచి ఏమో బ్యాక్గ్రౌండ్ లో పురాతనమైన డైలాగ్స్ ఒకడు చెప్తా ఉంటాడు. అది మనం గమనిస్తూ ఉంటాం. అది చాలా కొంచెం హైప్ తీసుకొస్తాయి, కానీ ఒక్కొక్క దగ్గర ఓవర్ గా ఆ డైలాగ్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంటాయి. అది ఏమాత్రంగా మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మన విశ్వక్ సేన్ గారు ఫలక్నామా దాస్ లో కొన్ని యాటిట్యూడ్స్ అనేది దీంట్లో ఖచ్చితంగా ఇట్లా అచ్చుకున్నట్టు దింపేశారు మొత్తం. ఇక నాకు ఇందులో కులాల గురించి మతాల గురించి ఏదో లేకపోతే ఎన్నికలకు సంబంధించింది ఏదైనా ఒక విషయం పైన పోరాడుతుండు అని హీరో గారి క్యారెక్టరైజేషన్ నాకు చెప్తుంది. అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది ఆ టీజర్ చూసినప్పుడు. ఇక దాని తర్వాత ఇది ఆ టైప్ జానర్ లో వచ్చిన సినిమా వస్తుందని అనుకుంటున్నాను.
ఈ జనాల్లో అయితే సినిమా వస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ రిజల్ట్ కొడుతుంది. ఈ మధ్య వచ్చే సినిమాలు ఏంటి అంటే కొత్తగా సినిమాలు వస్తున్నాయి అంటేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే రిజల్ట్ కొడుతున్నాయి. కామెడీ అంటే కామెడీ జానర్ వచ్చే సినిమాలు, ఇంకోటి యాక్షన్ అంటే యాక్షన్ సినిమా వచ్చే సినిమాలు, ఇవన్నీ కొంచెం రొటీన్ అనిపిస్తున్నాయి. కానీ కొత్త ధనం కోరుకుంటున్నారు ఈ మధ్య వచ్చే ప్రేక్షకులు. నాకైతే అట్లా అనిపిస్తుంది. వారికి సినిమా ఒకవేళ నచ్చిందంటే తీసుకుని ఆకర్షణ పెడతారు. ఈ మధ్యలో వచ్చిన సినిమా ఏంటంటే మన హనుమాన్ సినిమా ఎంత ప్రపంచం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మన హనుమాన్ సినిమా ఫస్ట్ ఎవరు వెళ్ళలేదు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గుంటూరు గారి సినిమా ఆడుతుంది కాబట్టి ఆ సినిమా ఆడదు అని అంటున్నారు. కానీ పెద్దోందేమో హిట్ ఫ్లాప్ అయింది, చిన్నోందేమో పెద్ద హిట్ అయిపోయింది. అది మామూలుగా అయితే హిట్ కాదు, పెద్ద హిట్. అది 300 కోట్లు తీసిందంటే ఎంత గ్రేట్ అది. మన ఆ టైప్ లో వస్తుంది అనుకున్నా కానీ అట్టర్ ఫ్లాప్ సినిమా. ఇది ఎందుకు చెప్తున్నాను మీరే కామెంట్ చేయండి. తప్ప రైట్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది ఖచ్చితంగా సినిమా నాకు తెలిసి ఫ్లాప్ అయ్యే రిజల్ట్ కొడుతుంది. సినిమా సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ మీకు చెప్తా ఖచ్చితంగా. నాకైతే ఏం అయితే బాగా నచ్చలేదు టీజర్లో అయితే. ఇక ట్రైలర్ ఇంకొన్ని రోజులు వస్తుందని చెప్పారు, అనౌన్స్ చేశారు. ఇక ట్రైలర్లో కొంచెం డైలాగ్స్ పరంగా ఇంకా కొంచెం తీస్తే నాకు కొంచెం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆ సినిమా హిట్ తీసుకొస్తున్నాడు విశ్వక్సేన్ అని నాకైతే అనిపిస్తుంది. ఇక నాకైతే అనిపిస్తుంది అట్లా. దాని తర్వాత టీజర్ విషయానికి వస్తే మాత్రం ఓవరాల్ గా టీజర్ కొంచెం స్లోగానే ఉంది, కొత్తదనం అయితే లేదు. అదే ఎలక్షన్ల గురించి లేకపోతే మతాల గురించి కొట్లాడలు, దాని గురించి హీరో గారు పర్ఫార్మెన్స్ చేసు న్యాయం ఎటువైపు ఉందో ఆ న్యాయం గెలిచేటట్టు చూడడం, ఇలా అయితే సినిమా ఫ్లాప్ అయ్యే రిజల్ట్ ఉంటుంది. ఈ మధ్య వచ్చే ప్రేక్షకులు అలా చూడట్లేదు. సినిమాలో కొత్త కావాలి, లేకపోతే మొత్తం ఎంటర్టైన్మెంట్ అన్న కావాలి. ఇంకోటి ఏంటంటే కామెడీ పరంగా సినిమాలు బాగా నస్తున్నాయి ఈ మధ్య ప్రేక్షకులకి. ఈ మధ్యలో వచ్చిన ప్రేమల సినిమా, ఇంకోటి బాయ్స్ సినిమా, మంజుమల్ బాయ్స్. ఆ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ మీరు చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ మనకు ఏంటంటే స్లోగానే ఉంటుంది సినిమా. ఒక 4-5 ఒక గ్యాంగ్ అనేది ఒక టూర్కి వెళ్తారు. అలా ఒక అబ్బాయి మాత్రం ఒక లోయలో పడిపోతాడు అనుకోకుండా. ఇక అది ఏందనేది మొత్తం మనకు క్లైమాక్స్ లో పెడతారు. అది మస్తు అనిపిస్తుంది, గూస్ బౌన్ తెప్పిస్తుంది. అదంతా ఆ ఒక్క సీన్ కి మనం అట్రాక్ట్ అవుతారు అన్నట్టు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఎక్కువగా ఏ పాయింట్ మీద తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకైతే టీజర్ చూసినప్పుడు అయితే మతాల గురించి లేకపోతే ఎలక్షన్ పార్టీల గురించి మన హీరో గారు ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. అది ఏమి పెద్ద కొట్లాడక మారే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏ విధంగా ఈ సినిమాని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ లో ఇంకొంచెం ఏదైనా కొత్త సీన్స్ ఉంటాయో, లేకపోతే ఏదైనా డైలాగ్స్ పరంగా కానీ కొత్త ఏమైనా డైలాగ్స్ ఉంటాయి, అది అందరికి హ్యాపీయే. సినిమా పరిశ్రమ మాత్రం కొంచెం ముందరికి వెళ్ళాలి. ఇంకాస్త మన రాజమౌళి గారు బాహుబలి తర్వాత RRR తోనే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళిపోతున్నాడు మన మహేష్ బాబు గారు. ఇక అంత గొప్ప స్థాయికి మనం వెళ్ళినప్పుడు మన చిన్న సినిమాలు కూడా అంత పెద్ద కాకుండా కానీ బ్లాక్ బస్టర్ వచ్చే రిజల్ట్ కొట్టాలి. ప్రతి ఒక్క హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని ప్రతి వాళ్ళు మన తెలుగు సినిమా వైపు చూడాలని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ 10 మందికి వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ.